Hi everyone, welcome back to another Hyderabad real estate update. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2026 లో కూడా స్ట్రాంగ్ మూమెంటంతో కంటిన్యూ అవుతుంది. డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఎస్పెషల్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అండ్ విల్లాస్ కి బయర్స్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఐటీ సెక్టర్ ఎక్స్పాన్షన్, ఎంఎన్సీ కంపెనీస్ గ్రోత్, స్టార్ట్అప్ ఇంక్రీజెస్ అవ్వడం అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం వల్ల హైదరాబాద్ కి మైగ్రేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. దీనివల్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కి డిమాండ్ స్టేబుల్ గా ఉంది. ఇంకా టాప్ డెవలపర్స్ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో కొత్త గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. బయర్స్ కూడా రెడీ టు మూవ్ ప్రాపర్టీస్ కన్నా ఫ్యూచర్ అప్రిషియేషన్ ఉండే లొకేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని సపోర్ట్ చేస్తుంది. న్యూ రోడ్స్, ఫ్లైఓవర్స్, మెట్రో ఎక్స్పాన్షన్ ప్లాన్స్, రీజనల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ వల్ల సిటీ బౌండరీస్ ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ ఏరియాస్ కాకుండా ఫ్యూచర్ గ్రోత్ కారిడార్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయ్యాక ల్యాండ్ వాల్యూస్ అండ్ రెంటల్ డిమాండ్ రెండు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మహేశ్వరం, బెంగళూరు హైవే కారిడార్, షాద్ నగర్ సైడ్, ఫార్మర్ సిటీ సరౌండింగ్స్ అండ్ అదర్ ఫాస్ట్ డెవలపింగ్ అవుట్స్కట్స్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ రాడర్ లో ఉన్నాయి. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో చూస్తే ఈ లొకేషన్స్ మంచి అప్రిషియేషన్ పొటెన్షియల్ చూపిస్తున్నాయి. కరెంట్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ కి డిమాండ్ ఇండిపెండెంట్ ల్యాండ్స్ కన్నా ఎక్కువగా ఉంది. సెక్యూరిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వైడ్ రోడ్స్, అవెన్యూ ప్లాంటేషన్, పార్క్స్, క్లబ్ హౌస్ అండ్ క్లియర్ డాక్యుమెంటేషన్ వల్ల బయర్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కంపల్సరీగా చెక్ చేయాలి. ప్రాజెక్ట్ అప్రూవల్స్ క్లియర్ గా ఉన్నాయా? లొకేషన్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఏంటి? రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందా? అండ్ మెయిన్లీ రిజిస్ట్రేషన్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయా? ఈ పాయింట్స్ వెరిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఒకటే, రియల్ ఎస్టేట్ లో రైట్ లొకేషన్ అండ్ రైట్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజ్ లో మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్ రిటర్న్స్ బెటర్ ఉండే అవకాశం ఉంటుంది. మీరు కూడా హైదరాబాద్ లో మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ ఆర్ విల్లా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? అయితే వెంటనే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్, ఇన్వెస్ట్మెంట్ టిప్స్, మార్కెట్ ట్రెండ్స్ అండ్ ప్రాపర్టీ న్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.